అందరికీ నమస్కారం అండి. బనారస్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన టమాటో చాట్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. టమాటోలు, స్పైసెస్ కలిసి చేసే ఈ రుచికరమైన మసాలాలతో పుల్లగా తీపి తీపిగా ఉండే చాట్, ట్యాంగీ టమాటోలు మరియు క్రంచీ టాపింగ్స్తో నోరూరించేలా ఉంటాయండి. ఈ టమాటో చాట్కి కావలసిన పదార్థాలు: ఒక 5-6 బాగా పండిన టమాటోలు, ఒక 3 పెద్ద సైజు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి తురుముకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగిన టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకుందాం. కాశీ, బనారస్, వారణాసి ఒక అత్యంత పవిత్రమైన, ప్రశాంతమైన తీర్థక్షేత్రం అండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరుడు వెలిసిన ప్రాంతం. అలానే గంగా నది, గంగా హారతులతో ఎప్పుడు మారుమోగుతూ ఉంటాయి. ఫేమస్ బనారస్ చీరలు, అలాగే హిందుస్థానీ సంగీతంలో విద్వాంసులైన బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి, అలానే స్ట్రీట్ ఫుడ్ అయిన చాట్ బండారుల దగ్గర కిటకిటలాడుతున్న జనంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ బనారస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటి. ఇప్పుడు మనం ఇలాగ టమాటో ముక్కలన్నిటినీ సన్నగా తరుక్కుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. వీటికి స్పైసీనెస్ కావాలి కనుక ఒక 2 ఇంచులు పొట్టు తీసిన అల్లం ముక్కని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకుందాం. అలానే పచ్చిమిరపకాయలు కూడా మన కారానికి సరిపడినన్ని తీసుకుని వాటిని కూడా సన్నగా చిన్న ముక్కలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఈ రెండింటిని కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టి. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో టమాటోలన్నిటినీ వేసి ఒక 3 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా 3 సెకండ్ల తర్వాత రుచికి కావలసినంత ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 5 నిమిషాలకి బాగా మగ్గిన ఈ టమాటోలు బాగా ఫ్రై అయినాయండి. వీటిని మరోసారి బాగా కలుపుకొని దీనిలో ఒక స్పూన్ కాలా నమక్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ ఫ్రై చేసుకున్న జీరా పౌడరు, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా వేసి ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ఒక అరకప్పు నీరు వేసి మూత పెట్టి మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈలోగా మరో స్టవ్ వెలిగించుకొని మసాలా చాస్ని తయారీకి ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు పంచదార, అంతే కొలతలతో 3 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార నీళ్లు బాగా కరిగే వరకు కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ సొంటి పొడి, ఒక పావు చెంచా కాలా నమక్ వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. దీనికి తీగ పాకం అలాగే అక్కర్లేదండి. ఇలా బాగా కలుస్తున్న దానిలో ఒకసారి మనం చేతితో టచ్ చేస్తే స్టిక్కీగా అంటుకుంటే చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 నిమిషాలు అయిపోయిందండి. టమాటోలు కూడా బాగా మగ్గినవి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం.
కొద్దిగా ఉప్పు సరిపోలేదండి. కలుపుకున్న తర్వాత గరిటెతోటి టమాటాలన్నీ మ్యాష్ చేసుకుందాం. ఇలా బాగా కలిసిన వాటిలో మనం తురిమిన బంగాళదుంప తురుమంతా వేసుకుని ఒకసారి కలిపి ఒక మేషర్ సాయంతో టమాటోలు బంగాళదుంప తురుము బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా కలిసి ఉడుకుతున్న దానిలో మరొక అరకప్పు వేడి నీళ్ళు వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఇలాంటి చాట్లు, పానీపూరీలు, సమోసా, రగడాలు అలాంటివి చేసుకునేటప్పుడు తప్పకుండా కాలా నమక్ ఉండాలండి. కాలా నమక్ ఈ సాసులకే హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలా బాగా ఉడికి దగ్గర అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పన్నీరు ముక్కలు, అలానే ఒక ఓల్ నిమ్మకాయ రసం వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఇక సర్వ్ చేసుకుంటానికి రెడీ అండి టమాటో చాట్. ఇప్పుడు దీనిలో మరొక సన్నగా తరిగిన గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం బనారస్లో తినేటప్పుడు చిన్న చిన్న మట్టి కుండల్లో వేసిస్తారండి. మన దగ్గర ఉన్న కప్స్లోని ఈ టమాటో చాట్ అంతా ఫిల్ చేసి ఒక చిటికెడు జీరా పౌడరు, ఒక అర స్పూను చాట్ మసాలా, కొద్దిగా కట్టా మీఠా చట్నీ చింతపండుతో తయారు చేసుకున్నది, నెయ్యి వీటిపైన వేసి అలానే మనం తయారు చేసుకున్న మసాలా చాష్నీని ఎంత కావాలంటే అంత వేసుకోండి. మంచి ట్యాంగీనెస్, స్వీటీనెస్ కలిసిన ఈ టమాటో చాట్ తినేటప్పుడు చాలా నోరు ఊరిస్తుందండి. ఇది తయారు చేసుకున్నప్పుడు మాత్రం వేడి వేడిగా తినాలండి, అప్పుడే రుచి వస్తుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన సన్నటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలానే అక్కడైతే నమక్ పారా వేసిస్తారు. మన దగ్గర లేనప్పుడు సన్నకార పూస లేదంటే చిన్న పూరీలు వాటిని కూడా క్రష్ చేసి వేసుకుని కొద్దిగా నిమ్మరసంతో పిండి వేడి వేడిగా ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత రుచికరమైన బనారస్ స్ట్రీట్ ఫుడ్ అయిన టమాటో చాట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.